మరలా మనం ప్రభు సంధికి వచ్చాం. शाम के समय में सुसमाचार के निमित्त फिर हम एक बार इकट्ठे हुए हैं। రండి సువార్త కొడికలో ప్రభు మనతో మాట్లాడునుగాక. आइए सुसमाचार के मीटिंग में परमेश्वर हमसे बातें करे। గత వారం पिछले हफ्ते మనం ఒక మాటను ధ్యానిస్తా వచ్చాం. एक बात को हम ध्यान करते हुए आए। రక్షణ స్వాస్థ్యంలో ఉన్న భద్రతను మనం చూస్తా వచ్చాం. उद्धार के మిరాస్ उद्धार के मिराज में जो रक्षा है हम वो देखते हुए आए। రక్షణ అంటేనే భద్రత, या रक्षा यानी हमारा सुरक्षा, उद्धार రక్షణ అంటేనే భద్రత, उद्धार यानी रक्षा है हमारी। అయితే ఆ రక్షణలో ఉన్న భద్రత ఇంకెంత గొప్పది. उद्धार में जो है रक्षा वो कितना बड़ा है। గత వారం ఆ యొక్క భద్రత అనేది ఏంటిదని చూస్తా వచ్చాం. पिछले हफ्ते वो सुरक्षा क्या है वो देखते हुए आए। మరొకసారి ఆ మాటను చదివి ముందుకు మనం సాగుతాం. हम फिर से एक बार वो बात कर पढ़ के हम आगे जाएंगे। కీర్తన 91 भजन संहिता 91 अध्याय 10వ వచనం. उसका 10वां पद। సామ్స్ 91:10. 91 अध्याय 10वां पद। నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపింపదు. इसलिए कोई विपत्ति तुझ पर ना पड़ेगी, ना कोई दुख तेरे डेरे के निकट आएगा। కాబట్టి తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. ना कोई दुख तेरे डेरे के निकट आएगा। మనము గత వారమున తెగులు నుండి ఎవరు కాపాడబడినారు అని చూసాం. हम पिछले हफ्ते में दुख से या विपत्ति से कौन बचा सकता है। ఎవరు కాపాడారు? कौन बचाया? ఎవరైనా ఉన్నారా? कोई है? దేవుడు అడుగుతా వచ్చాడు. परमेश्वर पूछते हुए आया। ఎవరైనా ఉంటే మీకు కనబడితే నాకు చెప్పండి. अगर कोई है आपको दिखता है तो मुझे बताओ। నాకు కనపడితే నేను వారిని వాడుకుంటాను. अगर कोई मुझे दिखता है तो मैं उन्हें उपयोग में लाऊंगा। ఎట్లు చేసి ఈ తెగులు ఆపేవారు మనకు కావాలి. ये किसी भी तरह ये विपत्ति को रोकने वाला चाहिए। బైబిల్ గ్రంథములో తెగులు నుండి కాపాడిన 7 మనుషులు ఉన్నారు. पवित्र शास्त्र में हम देखते हैं विपत्ति से बचने वाले 7 लोग हैं। వారు కాపాడబడ్డారు. वो सुरक्षा मतलब उनकी रक्षा की गई है ఇతరులను కూడా కాపాడారు. और दूसरों को भी रक्षा किया है वो लोग। పోయిన వారం 3 వ్యక్తులు మనం చూస్తా వచ్చాం. पिछले हफ्ते हम 3 व्यक्तियों को देखते हुए आए। ఆదికాండం 7:1 उत्पत्ति 1:7 में నోహా జలప్రళయము అనే తెగులులో వారి కుటుంబమును రక్షించుకున్నాడు. जल की प्रलय की परिस्थितियों में से उसका परिवार को बचा सका। తర్వాత ఆదికాండం 18:22 उत्पत्ति 18 और उसका दूसरा पद में అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండి కాపాడబడినాడు. अब्राहम प्रभु के सन्मुख में रहते हुए बचते हुए आया। మూడోదిగా ఆదికాండం 32:24 उत्पत्ति 32 और उसका 24वां पद में యాకోబు కూడా దేవునితో పోరాడుతూ దేవుని ఆ సురక్షతను భద్రతను పొందినాడు. याकूब भी परमेश्वर से लड़ाई करते हुए और बच गया। ఈ దినము ఇంకొక 4 వ్యక్తులను చూసి ముగించుకుంటా. आज हम एक 4 व्यक्तियों के बारे में देखकर अंत करेंगे। చూడండి, 4వ వ్యక్తి ఎవరంటే, देखिए चौथा व्यक्ति कौन है। సంఖ్యాకాండం गिनती 16వ అధ్యాయం उसका 16वां अध्याय 47-48 వచనాలు. 47 और 48वां पद। మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. मूसा को आज्ञा के अनुसार हारून धूम्रदान लेकर मंडली के बीच में दौड़ गया
और यहाँ देखकर कि लोगों से मेरी मरी फैलने लगी है, उसने धूप जलाकर लोगों के लिए प्रायश्चित किया और वहाँ मुर्दे और जीविते के मध्य में खड़ा हुआ। तब मरी थम गई। ఆ. ఇక్కడ ఎవరైనా यहाँ कौन है? అహరోను अरुण। ఎక్కడున్నాడు? कहाँ पे? చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలబడ్డాడు. हाँ, ये मरे हुए और जीवितों के मध्य में खड़ा है। అప్పుడు తెగులు ఆగిపోయిందట. तब वो महामारी रुक गया। ఆ. చనిపోయిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలబడ్డాడు. जो मर गए और जो जिंदा है वे लोग के बीच में खड़ा है। ఆ మధ్యలో నిలబడే వ్యక్తులు ఉన్నప్పుడే ఆ తెగులు ఆగిపోతుంది. वो बीच में खड़ा रहने वाले व्यक्ति जब रहेंगे तभी वो विपत्ति रुक जाएगा। అంటే దేవుని మాట వినక చనిపోయిన వారు ఉన్నారు. यानी कि परमेश्वर की बात को ना सुनते हुए मर गए। దేవునికి కోపం తెప్పించారు. परमेश्वर को गुस्सा दिलाया, क्रोध दिलाया। వారు వేరే ధూపం వేస్తా వచ్చారు. वो अलग वेदी ధూప్ वो अलग धूप बनाते हुए आए। బలిపీఠపు నిప్పులతో వేరే వేరే ధూపాలు వేస్తా వచ్చారు. वो वेदी के ऊपर अलग अलग धूप डालते हुए आए। అప్పుడు సమాజం మీదకి యెహోవా కోపం వచ్చింది. तब उस समाज के ऊपर यहोवा का गुस्सा आया। అప్పుడు తెగులు ఆరంభమైంది. तब वो विपत्ति आरंभ हुआ। అయితే ఆ తెగులును ఆరోను చూడలేకపోయాడు. वो विपत्ति को आरोन नहीं देख सका। ఎంతోమంది చచ్చిపోతున్నారు. बहुत सारे लोग मर जा रहे। అప్పుడు ఆరోను వాళ్ళ మధ్య పోయి నిలబడ్డాడు. तब आरोन उनके बीच में जाके खड़ा हो गया। చనిపోయిన వారికిని जो मर गए, బ్రతికున్న వారికిని जो जिंदा है, మధ్యకు పోయి उनके बीच में जाकर దేవా हे परमेश्वर, ఈ తెగులు ఆపుము, ये विपत्ति को रोक दो, దయతో మమ్మను క్షమించుము. कृपा से हमें क्षमा कर दो। కాబట్టి నేడు కూడా అలాంటి వ్యక్తులు దేవుని యొద్దకు రావాలి. आज के दिन भी ऐसे व्यक्ति परमेश्वर के सम्मुख में आना है। అప్పుడే तभी మన మధ్యలో సంచరిస్తున్న తెగులు కూడా ఆగిపోతుంది. हमारे बीच में जो विपत्ति चल रहा है वो रुक जाएगा। తర్వాత ఐదవ వ్యక్తి, पांचवा व्यक्ति 106వ కీర్తన 106 भजन संहिता। దేవుని వాక్యములో కీర్తన 106 भजन संहिता 106 अध्याय 23వ వచనం. उसका 23वां पद। అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడెను. इसलिए उसने कहा कि मैं उनका सत्यानाश कर डालता यदि मेरा चुना हुआ मूसा जोखिम के स्थान में उनके लिए खड़ा ना होता, ताकि मेरी जलजलाहट को ठंडा करे। कहीं ऐसा ना हो कि मैं उन्हें नष्ट कर डालूं। ఇక్కడ ఇశ్రాయేలుల విషయం చూస్తే దేవుణ్ణి మర్చిపోయినారు. यहाँ पे इस्राएलियों के विषय में देखने से परमेश्वर को भूल गए। ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాలు, जो मिस्र में जो किए बड़ा काम, వారిని విడిపించిన విధానం, वो उनको जो छुड़वाया का विधान, వారిని ఎర్ర సముద్రంలో దాటింపజేసిన విధానం, वो लाल समुद्र को पार किया उस विधान को అన్ని మర్చిపోతా వచ్చారు. सब भूलते हुए आए। రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. उद्धारकर्ता को भी भूल गए। అప్పుడు దేవుడు అంటున్నాడు, तब परमेश्वर ने कहा నేను వారిని నశింపజేస్తాను. मैं उनको सत्यानाश करूंगा। దేవుని కోపం వారి మీదకి వస్తుంది. परमेश्वर का क्रोध उन पे आएगा। అప్పుడు మోషే ఏం చేశాడంటే तब मूसा ने क्या किया? ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడెను. उसके सम्मुख में खड़ा रहकर उसे रोक दिया। ఆపేశాడు. उसे रोक दिया। ప్రభా, हे प्रभु, ఒకవేళ వారిని నాశనం చేస్తే अगर उन्हें नाश किया నేనేం కావాలా? मैं क्या होना? ఈ ఐగుప్తు ప్రజలందరూ ఏమంటారు? ये मिस्र के प्रजा लोग क्या कहेंगे? చూడు, ఇశ్రాయేలులను మా దగ్గర నుండి తీసుకుపోయిండు. देखो इस्राएली के पास से मुझे ले गए। ఐగుప్తు వాళ్ళు ఏమంటారంటే, हाँ, मिस्र वाले क्या बोलते हैं? మా దగ్గర నుండి తీసుకుపోయిండు ఇశ్రాయేలును. हाँ, हमारे पास से इस्राएलियों को ले गए। ఎందుకు? क्यों? చంపడానికేనా? मारने के लिए क्या?
ఆ సావు ఈడ చదురు కదా, वही मरना तो यहाँ मर सकते थे ना। ఆ మాట ఇశ్రాయేల్ కూడా అంటుండ్రు. वो तो बातें इसराइली भी कह रहे, మాకు ఐగుప్తుల్లో బాగుండే, हमें तो मिस्र में ठीक था, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు మోషే? यहाँ क्यों ले आया मूसा? చంపడానికి తీసుకొచ్చినవా? मारने के लिए लेके आया। అక్కడ మాకు మాంసం ఉండే, वहाँ तो हमें मांस मिला, అక్కడ మాకు కీరకాయలు ఉండే, वहाँ सभी सब्जियां मिली, అక్కడ మాకు సొరకాయలు ఉండే, सब वहाँ पे कद्दू मिले, ఇవన్నీ ఎంత బాగుండే. कितना अच्छे थे वहाँ पे। ఇక్కడ కనీసం నీళ్లు కూడా లేవు. यहाँ तो कम से कम पानी भी नहीं है। ఈ మాటలకు దేవుని కోపం వచ్చి ఇక వీళ్ళని చంపేస్తా అనుకున్నాడు. इस बातों पर परमेश्वर को गुस्सा आकर बोला कि मैं इन्हें मार डालूंगा। అయితే మోషే ఏం చేశాడు? तब मूसा ने क्या किया? ప్రభువా వద్దు. हे प्रभु ऐसा नहीं। దేవుని సన్నిధిలో మోషే నిలబడి ఆ తెగులును ఆ దేవుని కోపానికి మధ్యలో అడ్డుపడ్డాడు. परमेश्वर के सम्मुख में आकर मूसा ने खड़ा होकर उस विपत्ति को रोक दिया। అట్లు దేవుని కోపం ఆగిపోయింది. उसी तरह परमेश्वर का क्रोध, गुस्सा रुक गया। కాబట్టి ఈ సాయంకాలం వేళలో इस शाम के समय में మనం చేస్తున్న అపరాధములను బట్టి, हम जो कर रहे अपराधों के कारण, మన పాపములను బట్టి, हमारे पापों के कारण మనపై కూడా దేవుడు ఎంతో ఉగ్రత కలిగి కోపం కలిగి ఉన్నాడు. हमारे ऊपर भी बहुत क्रोध पाकर है। అయితే क्यों? మోషే లాంటి దైవజనులు ఎవరో మనకు అడ్డుపడుతున్నారు. मूसा जैसे सेवक लोग कौन है कि जो आए हमारे, మన మీదికి ఆ కోపం రాకుండా దేవా క్షమించుము అని అడుగుతున్నారు. हम पे क्रोध ना आने के लिए हे परमेश्वर मुझे क्षमा कर। ప్రభువా ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోతున్నారో వారిని క్షమించు. हे परमेश्वर आपके सम्मुख में जो नहीं आ रहे उनकी क्षमा कर। ఎవరు నీ వాక్యం వినలేకపోతున్నారో వారిని క్షమించు. जो कोई वचन नहीं सुन रहा उनको भी क्षमा कर। ఎవరు నీ ఆజ్ఞకు లోబడలేకపోతున్నారో వారిని క్షమించు. जो भी आपने आज्ञा के अधीनता में नहीं है उन्हें भी क्षमा कर। నీకును దేవునికిని వాళ్ళ మధ్యలో అడ్డొచ్చి ఆ కోపాన్ని ఆపుతుండ్రు. आपके और परमेश्वर के बीच में आकर वो क्रोध को रोक रहे। ఎట్లా అంటే, कैसे? తల్లిదండ్రుల కోపం వస్తే పిల్లల్ని కొడతారు. माँ पिता को गुस्सा आने से अपने बच्चों को मारते हैं। అప్పుడు ఎవరో ఒకరు వచ్చి అడ్డొచ్చి వాళ్ళని లాక్కుంటారు పిల్లల్ని. तब उस समय कोई ना कोई आकर वो बच्चों को अपने पास में लेते। అంటే ఆ తండ్రి యొక్క దెబ్బల నుండి కోపం నుండి తప్పిస్తారు. यानी कि वो पिता के मार से बचा लेते। అదే విధంగా उसी रीति ఆ से తండ్రి యొక్క కోపం మన మీదకి రాకుండా, उस परमेश्वर का क्रोध हम पे ना आते हुए, ఎవరో దైవజనుల యొక్క ప్రార్థన, సంఘం పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆ కోపాన్ని అడ్డుపరుస్తుంది. हमारे सेवक लोग की प्रार्थना, कलसे की प्रार्थना वो विपत्ति को रोक देता है, కోపము నుండి తప్పిస్తుంది. उस गुस्से से बचा देता, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పిస్తుంది. परमेश्वर की क्रोध से बचा देता। అందుకే మనం భద్రంగా ఉన్నాం. इसीलिए हम सुरक्षा है। మోషేను బట్టి కోపం నుండి భద్రత దొరికింది. मोशे के कारण क्रोध से हमें रक्षा मिला। ఆరోను బట్టి భద్రత దొరికింది. आरोन के कारण हमें रक्षा मिला। నోవహును బట్టి దొరికింది. नूह के कारण हमें रक्षा मिला। అబ్రాహామును బట్టి దొరికింది. अब्राहम के कारण रक्षा मिला। యాకోబును బట్టి దొరికింది. याकूब के कारण रक्षा मिला। తర్వాత చూడండి ఆరవ వ్యక్తి, बाद में देखिए छठवां व्यक्ति, యెహోషువ గ్రంథం, जोशुआ के पुस्तक, యెహోషువ जोशुआ 10వ అధ్యాయం, उसका 10वां अध्याय। పన్నెండు 13 వచనాలు. యెహోషువ 10వ అధ్యాయం, योशुआ 10वां अध्याय, 12-13 వచనాలు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగింపిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట ఈ ఆసారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. 10, 12, 13 పరతెర.
ఇక్కడ యెహోషువ సూర్యుడిని ఆపుతా వచ్చాడు. यहाँ पे यहोशू अपने सूर्य को रोकते हुए आया। సూర్యుడా, ए सूर्य, నువ్వు గిబియోన్లో నిలువుము. आप गिबियोन पर आ। చంద్రుడా, ये चंद्रमा, నీవు అయ్యాలోన్లో నిలువుము. तू अय्यालोन की तराई के ऊपर थम रहा। జనులు పగ తీర్చుకునే వరకు నువ్వు అక్కడే ఉండు. प्रजा लोग जब तक गुस्सा उनका ठंडा नहीं होगा तब तक वहीं पे रहो। 13వ వచనంలో 13 पद में, సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. सूर्य आकाश मंडल के बीच बीच ठहरा रहा और लगभग 4 पहर तक ना डूबा। ఈ భక్తుడు ఏం చేశాడు? ये भक्त ने क्या किया? యెహోషువ यहोशू సూర్యుడిని ఆపేశాడు. ये सूर्य को ही रोक दिया। ఎంత గొప్ప శక్తి ఇది, कितना बड़ा सामर्थ्य है, ఎంత గొప్ప ప్రార్థన ఇది. कितनी बड़ी प्रार्थना है ये। ఆగిపో అంటే ఆగిపోయిండు. रुक जाओ बोल तो रुक गया। ఈ దినాల్లో ఒక మనిషిని ఆగమంటే ఆగరు. మనం आज के दिन में हम एक आदमी को रोकने के लिए बोलने से वो नहीं रुकता हो। ఎటైనా పోవాలా, ప్రయాణం చేయాలా, ఒక ఆటో ఆపితే కొన్నిసార్లు ఆగవు. हम यात्रा करते समय हमको ऑटो की जरूरत है, उस समय में तो ऑटो वाला भी नहीं रुकता। కానీ मगर యెహోషువ యొక్క ప్రార్థనలో సూర్యుడు అయిపోయాడు. यहोशू के प्रार्थना में सूर्य रुक गया। ఎంత గొప్ప విజయం! कितना बड़ा विजय! తెగులును ఆపడానికి సూర్యుడు కూడా ఒక తెగుల్లా వారికి కష్టంలో ఉన్నప్పుడు సూర్యుడిని ఆపమన్న ఆగిపోయాడు. विपत्ति को रोकने के लिए जब वो कष्ट में थे, सूर्य को रुक जा बोलने से सूर्य रुक गया। అక్కడ యుద్ధం జరుగుతుంది. वहाँ पे युद्ध चल रहा। ఆ యుద్ధములో వారు విజయం పొందడానికి కొరకై वो युद्ध में विजय पाने के लिए సూర్యుడిని ఆగుమని చెప్తా వచ్చాడు. सूर्य को बोला आप रुक जाओ। సూర్యుడు కూడా ఆగిపోయాడు. सूर्य भी रुक गया। కాబట్టి గొప్ప ప్రార్థనా శక్తిని, భద్రతను మనం చూస్తూ ఉన్నాం. वहाँ पे प्रार्थना की शक्ति को हम देख रहे हैं। తర్వాత बाद में కీర్తనలు भजन संहिता 106వ అధ్యాయం 106वां अध्याय 106వ అధ్యాయం 106वां अध्याय గమనించండి. లేఖనాల్లో 30వ వచనం. देखिए उसमें 30वां पद 106:30. 106:30। ఫినియాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. కాబట్టి పినహాసు అనే దైవజనుడు यहाँ पे फिनहास को देखते हैं। పినహాసు లేచి పరిహారం చేయగా తెగులు ఆగిపోయాను. फिनियास ने उठकर न्यायदंड दिया जिससे मरी थम गई। కాబట్టి ఆయా సమయాలలో, बहुत बार बहुत समय में, ఆయా పరిస్థితులలో बहुत सारी परिस्थितियों में దేవుడు తన భక్తులను లేపుతా వచ్చాడు. परमेश्वर अपने भक्तों को खड़ा करते हुए आया। తన ప్రజల యొక్క క్షేమం నిమిత్తమై, अपनी प्रजा की रक्षा के लिए, తన ప్రజల యొక్క రక్షణ నిమిత్తమై अपनी प्रजा की सुरक्षा के लिए ప్రవక్తలను పంపాడు, अपने प्रवक्ताओं को भेजा, సేవకులను పంపాడు, सेवक लोगों को भेजा। కొన్ని సందర్భాల్లో రాజులను వాడుకున్నాడు. कुछ समय में अपने राजा को भी उपयोग में लाया। ఆ విధంగా उस रीति से ఆ తెగులు, ఆ శ్రమ, ఆ కష్టం నుండి తప్పించడానికి రకరకాలుగా దేవుడు వాడుకుంటా उस వచ్చాడు. महामारी से बचाने के लिए परमेश्वर ने तरह तरह से बचाते हुए आया। అయితే నేడు आज के दिन ఉన్న కష్టములో, जो है कष्ट में, संकट ఆ में, మహమ్మారి తెగుల్లో वो महामारी में తప్పించడానికి हमको बचने के लिए నీవు కూడా మధ్యలో పడాలా. आप भी बीच में आना पड़ेगा। అంటే దేవుని కోపం నుండి లోకం తప్పించబడడానికి కొరకై నీవు కూడా దేవునితో మనవి చేయాలా, ప్రార్థన చేయాలా. परमेश्वर की गुस्से से दुनिया बचने के लिए आप परमेश्वर से विनती करना है। అప్పుడు तभी యేసు ప్రభువే తాను దిగి వచ్చి తాను మన అక్కర తీర్చి మన అవసరం తీరుస్తాడు. तभी प्रभु यीशु मसीह हमारे पास आकर हमारे जरूरतों को पूरा करेगा। ఆ దినములలో నోవాను వాడుకున్న దేవుడు उस दिनों में नोआ को उपयोग में लाया, అబ్రాహామును, अब्राहम को, యాకోబును, याकूब को, అహరోన్ను, अहरोन को, మోషేను, मूसा को,
యోషువాను यहोश को, ఫినెహాసును फिनियास को వాడుకున్న దేవుడు उनको उपयोग में लाया। నేడు మన నిమిత్తమై ఆయన కుమారుడైన యేసు ప్రభువును వాడుకుంటాడు। आज हमारे लिए उसका एकलौता पुत्र को उपयोग कर रहा है। హెబ్రీ పత్రిక इब्रानियों 9వ అధ్యాయం उसका 9वां अध्याय, హెబ్రీ 9:11 इब्रानियों 9वां अध्याय उसका 11वां पद। అయితే క్రీస్తు రాబోచున్న మేళ్ల విషయమే ప్రధాన యాజకుడు వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టికి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారం ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను। परंतु जब मसीहा आने वाली अच्छी अच्छी वस्तुओं का महायाजक होकर आया तो उसने और भी बड़े और सिद्ध तंबू से होकर, जो हाथ का बनाया हुआ नहीं अर्थात इस सृष्टि का नहीं। ఇక్కడ ఒక్కసారే రక్తాన్ని చిందించాడు। यहाँ पर एक ही बार अपना लहू बहाया। ఇప్పుడు వీళ్ళు కేవలం ఈ భక్తులను మనం ఎవరైతే చూసుకున్నామో ये जो हम ये भक्तों को देखते हैं, వారు ప్రార్థన చేశారు, वो प्रार्थना करे, లేకపోతే వారు మధ్యలో వచ్చారు, वो बीच में आया, మధ్యలో నిలబడ్డారు, बीच में आकर खड़ा हो गए। యేసు ప్రభు ఏం చేశాడు? मगर प्रभु यीशु मसीह ने क्या किया? మన పాపముల నిమిత్తమై ఆయన ఒక్కసారే సంపూర్ణంగా రక్తం చిందించాడు। हमारे पापों के लिए एक ही बार अपना पूरा लहू बहाया। ఆ రక్తం చిందించి మన మీద ఉన్న శాపాన్ని తీసేశాడు। वो लहू बहाकर हमें जो पाप और श्राप को निकाल दिया। ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణమును తీసేశాడు। पाप की मजदूरी के मृत्यु को निकाल दिया। ఎంత శక్తి ఉంది చూడండి ప్రభు రక్తములో। कितना शक्ति है प्रभु అది यीशु मसीह के लहू में। క్షమాపణ, క్షమించే శక్తి ఉంది, वो क्षमा करने की शक्ति है, उसमें ప్రేమించే శక్తి ఉంది, प्रेम करने का शक्ति है, తన దగ్గరికి చేర్చుకునే శక్తి ఉంది, वो पास में लाने का शक्ति है, ఆ రక్తంలో మనల్ని దాచిపెట్టే శక్తి ఉంది, उस लहू में छिपा रखने का शक्ति ఆ है, తెగుళ్ళ నుండి కాపాడే శక్తి ఉంది, वो महामारी से बचने का भी शक्ति है, నరకం నుండి తప్పించే శక్తి ఉంది। नरक से बचने की शक्ति है। ఇంకా ఎంత శక్తి, ఎంత గొప్ప శక్తి, పునరుద్ధాన శక్తి ఉంది। कितने बड़ा शक्ति है पुनरुत्थान शक्ति। అందుకే इसलिए భక్తుల కంటే మించిన వాడు మన యేసు। भक्तों से बढ़कर है हमारा प्रभु। అందుకే పాట ఉంది కదా, इसलिए एक गीत है ना, సొలొమోను కంటే శ్రేష్ఠుడు నమునకు ఆధారముడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు, ప్రధాన యాజకుడు ఆయనము మ్రోకెదము, ఆయనే ప్రధాన యాజకుడు మనము మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము। ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, वो मूसा से बढ़कर है, ఆరోను కంటే శ్రేష్ఠుడు, आरोन से भी श्रेष्ठ है, అబ్రహాం కంటే శ్రేష్ఠుడు, अब्राहम से भी श्रेष्ठ है, యోషువ కంటే శ్రేష్ఠుడు, यहोश से भी श्रेष्ठ है, वो ఫినెహాస్ కంటే శ్రేష్ఠుడు, फिनियास से भी बढ़कर है, అందరికంటే శ్రేష్ఠుడు, सबसे बढ़कर है और सबसे श्रेष्ठ है, అందరికంటే శ్రేష్ఠుడు। सबसे श्रेष्ठ है। ఆ శ్రేష్టమైన ప్రభువు లోకంలోనికి రాబట్టే उस श्रेष्ठ प्रभु यीशु मसीह दुनिया में आने से ही ఏదైతే శిక్ష మన మీద ఉండేనో जो भी शिक्षा हम पे आना था, ఆ శిక్ష తొలగించబడింది। वो शिक्षा को हटाया गया। ఆ శిక్ష మన యొద్ద నుండి దూరమైపోయింది। वो शिक्षा हमारे पास से दूर हो गया। మన శిక్ష ఆయనే భరించాడు సిలువలో। हमारी शिक्षा वो ही क्रूस पर उठाया, మనల్ని శిక్ష నుండి విముక్తులుగా చేశాడు, हमें शिक्षा से छुटकारा दिलाया, విడిపించాడు, छुड़ाया, విమోచించాడు। छुड़ाया हमने। రక్షణలో ఉన్న రక్షణ స్వాస్థ్యంలో ఉన్న భద్రత ఇది। यानी कि उद्धार के मिराज में है ये सुरक्षा। ఆ గొప్ప శ్రేష్టమైన పరిచారకుడుగా లోకానికి వచ్చి वो बहुत बड़ा सेवकाई के रूप में इस दुनिया में आकर మన మీద లేక
మనకు వచ్చే తెగుళ్ళ నుండి తప్పించడానికే వచ్చాడు. हमारी विपत्ति को बचाने के लिए आया, లోకంలో ఉన్న తెగుళ్ళ నుండి తప్పించడానికి. दुनिया की विपत्ति से। అందుకే చెప్పాడు, इसलिए कहा ఏ తెగులు కూడా నీ గుడారముకు సమీపించదు. कोई भी विपत्ति आपके डेरे में नहीं आएगा। ఆ గొర్రెపిల్ల రక్తము మన యొక్క హృదయముల మీద ఉన్నది. वो भेड़ की लहू हमारे हृदय के अंदर में है। ఎవరా గొర్రెపిల్ల? कौन है वो भेड़? యేసు ప్రభువే గొర్రెపిల్ల. वही है हमारे प्रभु यीशु मसीह। యేసు ప్రభువే మన కొరకు వధించబడినాడు. हमारे प्रभु यीशु मसीह हमारे लिए वध किया ఆ गया। వధించబడిన రక్తంలోనే మనల్ని శుద్ధులుగా చేసినాడు. वो वध किया लहू में ही हमें शुद्ध बनाया। ఎవరైతే ఆయన రక్తం కడగబడినారో जो कोई भी उसके लहू में धोया गया, వారందరి మీద తెగులుకు అధికారం లేదు. वे सभी लोगों के ऊपर विपत्ति को बिल्कुल अधिकार नहीं है। దాని నుండి మనల్ని విడిపించాడు. उससे हमें बचाया। అందుకే మనం ధైర్యంగా ఉండాలి. इसलिए हम हिम्मत से रहना। లోకం భయపడ్డట్టు మనం భయపడకూడదు. दुनिया के मुताबिक जैसा दुनिया डर रहा, हम लोग को डरने की जरूरत नहीं। ఒకవేళ లోకంలో నీవు ఉన్నావేమో, आप हो सकता दुनिया में है, ఇంకా నువ్వు భయపడుతున్నావేమో, अगर आप डर रहे होंगे, నేడే యేసు ప్రభు యొద్దకు రా. आज ही परमेश्वर के पास आओ। యేసు ప్రభు ఏం చెప్తుండు? प्रभु यीशु मसीह क्या कह रहा? నీ గుడారముకు తెగులు సమీపించదు. आपके डेरे के पास में कोई विपत्ति नहीं आएगा। నీకు తెగులు రాదు. आपको भी विपत्ति नहीं నీ आएगा। ఇంటికి రాదు. आपके मकान को भी नहीं आएगा। ఎందుకు? क्यों? నీ మీద ఉన్న తెగులు నేనే భరించిన. आपके ऊपर जो विपत्ति है मैं ही उठा लिया। 2020 సంవత్సరాల క్రితం సిలువలో దాన్ని భరించిన. 2020 साल के पहले उस क्रूस में मैं ले लिया हूं अपने आप को। ఇప్పుడు వచ్చే కరోనా కూడా अभी जो आया कोरोना भी, దాన్ని ఎప్పుడో నేను సిలువలో मैं तो సమాప్తం చేసిన. बहुत सारे पहले सालों पहले ही क्रूस में समाप्त कर दिया। సిలువలో కార్చే రక్తం ద్వారానే కరోనాని పూర్తిగా అనగొట్టినా. जो क्रूस में जो लहू बहाया, उस लहू के द्वारा कोरोना को सीधा नाश कर दिया हूं। ఎంత గొప్ప ధైర్యం అండి. कितना बड़ा हिम्मत है। ఎక్కడైనా ఉందా ఈ ధైర్యమైన మాటలు? ये हिम्मत की बातें कहीं है क्या? ఎవరైనా చెప్పగలుగుతారా? कोई बता सकते हैं? ఎవరు చెప్పలేరు. कोई नहीं बता सकता। యేసు ప్రభు దగ్గరనే ఆ ధైర్యం ఉంది. ये है प्रभु यीशु मसीह के पास ही ये हिम्मत है। ఎందుకంటే ఆయన ఆ తెగుళ్ళ నిమిత్తం కూడా రక్తం కార్చాడు. क्योंकि वो विपत्ति के लिए भी अपना लहू बहाया। ఆ తెగుళ్ళ నుండి రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. वो विपत्ति से उद्धार देने के लिए इस दुनिया में आया। కనుక इसलिए ఈ సమయంలో इस समय में ఇంకా తెగులుకు భయపడుతున్నట్లయితే, अगर आप और विपत्ति से डर रहे हो, నీవు యేసు ప్రభు రక్తం యొక్క ఆ రక్తమును ఆశ్రయించకపోతే, परमेश्वर के लहू के पास अगर नहीं आया, ఆ రక్తమును నీవు కోరుకోపోతే, वो लहू को आप अगर नहीं चाह, ఇప్పుడే కోరుకో. अभी वो लहू को चाहो। ఆ రక్తంలో గొప్ప భద్రత ఉంది. उस लहू में बहुत बड़ा सुरक्षा ఆ है। రక్తంలో జీవం ఉంది. उस लहू में जीवित जीवन है। ఆ రక్తంలో మహమ్మారి తొలగిపోతుంది. उस लहू से तुम्हारी महामारी निकल जाएगा। ఆ రక్తాన్ని చూసే భయపడుతుంది. वो लहू को देखकर ही डर जा रहे। కొంతమంది రక్తాన్ని చూడగానే భయపడతారు. कुछ लोग नॉर्मली रक्त को देखने से डर जाते। ఒకసారి మేము ఒక దగ్గర ప్రయాణం చేస్తున్నాం. हम एक बार यात्रा कर रहे थे, అక్కడ కొంత యాక్సిడెంట్ రక్తం కనపడ్డది. वहाँ पे एक दुर्घटना होकर वहाँ पे खून दिखा। నాతో ఉన్న సహోదరుడు ఆ రక్తాన్ని చూడగానే చక్కెర వచ్చి పడిపోయాడు కింద. मेरे साथ में जो भाई था, उस खून को देखकर वो चक्कर आकर गिर गया। అయ్యా ఏమైందంటే, क्या हो गया जी? అబ్బో రక్తాన్ని చూస్తే నాకు భయం అయింది. मेरे को उस खून को देखने से डर लगता है। అది మానవుని రక్తమే కదా. वो तो सिर्फ मानव का ही खून है ना। మనలో ఏది ఉందో తనలో అదే ఉంది. हम में जो है उनमें भी वही है। మనిషి తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా రక్తం మాత్రం అందరిది ఎర్రగానే ఉంది. मनुष्य काला हो या पीला हो या सफेद हो, लहू तो लाली है। ఏ దేశపోడైనా, कोई भी देश का हो, ధనవంతుడైనా దరిద్రుడైనా, ये धनवान हो या दरिद्र हो, పాపి అయినా నీతిమంతుడైనా, पापी हो या धार्मिक हो, అందరి రక్తం ఒక రీతినే ఉంది. सभी का लहू एक ही जैसा है। అయితే फिर భయపడాల్సిన పనేముంది? डरने की क्या बात है? అయితే యేసు ప్రభు రక్తం ఉంటే మాత్రం సాతానుడు భయపడిపోతాడు. प्रभु यीशु मसीह का लहू रहने से शैतान डर जाएगा। ఏముంది యేసు ప్రభు రక్తంలో? प्रभु यीशु मसीह के लहू में क्या है? జయం ఉంది. विजय। యేసు రక్తములో శక్తి ఉంది. मसीह के लहू में शक्ति है। యేసు రక్తంలో సాతానుడు ఓడిపోతాడు. मसीह के लहू से शैतान हार जाएगा। కనుక ఆ రక్తాన్ని కోరుకో. वो लहू को आप चाहो, అప్పుడు నీ మీదకి వచ్చే తెగులు
నీ యొద్దకు రానే రాదని పారిపోద్ది దూరం నుండి. जब आपके पास जो भी विपत्ति आने की कोशिश कर रहा है वो विपत्ति दूर हो जाएगा। అబ్బో అక్కడ యేసు రక్తం ఉంది. अरे बाप रे, वहाँ तो ఇసుక. मसीह का लहू है। ఆ, నేను అక్కడికి పోలేను. मैं वहाँ जा नहीं सकता। శత్రువు భయపడతాడు. वो शैतान डर जाएगा। నీ ఇంటికి ఒకటే అద్భుతమైన ధైర్యం, आपको परिवार को एक ही अद्भुत हिम्मत, యేసు రక్తంలో నీకు కడగబడాలి. प्रभु यीशु मसीह के लहू में धोना है। ఆ రక్తం నీకు ఆధారంగా ఉండాలి. वो लहू आपका आधार बनकर रहना, ఆ రక్తం యొక్క ధైర్యం ఉండాలి. उस लहू का हिम्मत रहना, ఆ రక్తం యొక్క శక్తిని నీలో అనేకులు చూడాలి. उस लहू की शक्ति को आपके इसमें बहुत सारे लोग देखना चाहिए। అప్పుడు అబ్బా వీళ్ళు ప్రభువు బిడలు అంటారు. तब वो कहेंगे अरे ठीक है, ये तो प्रभु के संतान है। అట్లు ऐसे అందరికీ మించిన ప్రభువు మనల్ని విడిపించడానికి, ఆ తెగులు నుండి తప్పించడానికి లోకానికి వచ్చాడు. सबसे बढ़कर हमारा परमेश्वर वो विपत्ति को बचाने के लिए इस दुनिया में आया। ఇక మన దగ్గర ప్రభు ఉండగా यहाँ पर हमारे पास प्रभु है। ఏ తెగులు కూడా నీకు గాని నీ గుడారాన్ని గాని సమీపించదు. कोई ही महामारी आपके डेरे के पास नहीं आएगा। విశ్వాసం ఉంచు ఇప్పటికైనా. विश्वास रखो अभी भी। ప్రభు ఉంటే తెగులు రాదు. अगर परमेश्वर है तो कोई विपत्ति नहीं आएगा। విశ్వాసం ఉంచినట్లయితే विश्वास रखने से నీవు నీ కుటుంబం రక్షణ పొందుద్ది. आप और आपका घराना उद्धार గొప్ప पाएगा, భద్రత పొందుతారు. बहुत बड़ा सुरक्षा पाओगे। ఇంకా నువ్వు విశ్వాసం ఉంచకపోతే अगर अभी भी विश्वास नहीं रखते నీకు ఆ ధైర్యం రాదిగా. आपको उस वो हिम्मत नहीं आएगा। ఎందుకంటే పాపం అనేది భయాన్ని పుట్టిస్తుంది. जो पाप है वो डर को पैदा करता है। ఆ భయం ద్వారా నీకు నెమ్మది దొరకదు. उस डर के द्वारा आपको शांति नहीं मिलेगा। అయితే ధైర్యం పొందడానికి ప్రభు రక్తాన్ని కోరుకుంటే वो हिम्मत पाने के लिए प्रभु यीशु मसीह का लहू को चाहो, ధైర్యాన్ని పొందుతాం. आप हिम्मत पाएंगे। అట్లు ऐसे ప్రభు రక్తం ద్వారా प्रभु यीशु मसीह के लहू के द्वारा ఏ తెగులు కూడా మన గుడారానికి రాదు. कोई भी विपत्ति हमारे डेरे के अंदर नहीं आएगा। అట్లు ప్రభు రక్తాన్ని కోరుకోవడానికి, ऐसे प्रभु यीशु मसीह का लहू चाहने के लिए, అట్లు ప్రభు రక్తం యొక్క సహాయం పొందడానికి ऐसे उस लहू की सहायता के लिए మనకు हमें ఇంకా అనేకులకు, सभी लोगों को, లోకంలో ఇంకా ఎంతమంది ప్రభు రక్తం ఎదుగు రాలేదో दुनिया में बहुत सारे लोग लहू के पास नहीं आए, వారందరూ కూడా ప్రభు రక్తాన్ని కోరి वे सब लोग लहू के पास आकर ఆ తెగులు తప్పించబడినట్లు उस विपत्ति से बचने के लिए ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. 2 लोग प्रार्थना करो। రండి దేవుడి వాక్యాన్ని దీవించును. आइए ये वचन प्रभु यीशु मसीह आशीष दे। జ్ఞాపకున్నాం, మోషకు హారంకు జ్ఞాపకున్నావు తండ్రి ప్రభా. నీ నామకి మహిమ తెచ్చుకున్నాను కొన్నాళ్ళే దేవా. మా భక్తులు, పరిశుద్ధులు, నీతిమంతులు ఎలాగా ప్రయాసపడి కష్టపడి నాయన నీ సువార్త సేవల పాల్గొని తండ్రి అటు సేవకులు బట్టి, దాసులు బట్టి, భక్తులు కొన్నాళ్ళే దేవా. ఈ సాయంకాలం వెళ్ళే నీ దాసు గారిని వాళ్ళ మెల్లిన స్వరం నాయన మాకు వినిపించినట్టు కొన్నాళ్ళే దేవా. సహాయం దయచేయి. నీ కనిక దూషించు, రాబే ఉగ్రతను తప్పించు. నీ రాకడ సమీపున్న తండ్రి అందరూ అటత మార్పు పొందాలని కోరుతున్న తండ్రి. మార్మసం తప్పలు ఫలించేవారుగా అనేకులకు సిద్ధపరచు తండ్రి ప్రభా. నువ్వు ఆత్మస్వరూపి దేవుడు, ఆత్మకార్య జరుగుతూ తండ్రి దేవా ప్రభా. ఉపకార్య జరిచినందుకు వందనాలే దేవా ప్రభా. అని ఎవరైతే నాయన ప్రభా నీ వాక్యం చేత తండ్రి ఎవరెవరైతే నీ వాక్యం విన్నారో తండ్రి అట్టి